అవకాశం ఇస్తున్నారండి ఆల్రెడీ. దాదాపు ఇట్లా 1000 కోట్ల రూపాయల దీంతో రకరకాల అన్ని వర్గాలకి ప్రయోజనం చేకూర్చే విధంగా చేస్తున్నారు. అయినా కానీ ఇంకా ఈ కాపు సామాజిక వర్గం నుంచి కొన్ని రకాల విమర్శలు, అసంతృప్తులు ఇట్లా రావటం అంటే ప్రధాన కారణం ఏంటంటే వీటిని మీరు సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారా, లేకపోతే వీటి గురించి వాటిలో అవగాహన కలిగించలేకపోతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే చాలా మందికి వీటి గురించి పూర్తిగా అవగాహన లేదు. ఈ కాపు కార్పొరేషన్ గురించి ఇన్ని రకాల స్కీములు ఉన్నాయి, ఎందుకంటే ఎంతమంది బెనిఫిషరీస్ వచ్చారో మీకే తెలుస్తుంది కదా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చిన్న మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. ఇక్కడ మన ఎవరైతే స్కీమ్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో స్కీమ్ అప్లై చేసుకున్న తర్వాత అది వెంటనే మాకు ఈ సంవత్సరమే రావాలి, ఈ సంవత్సరమే మాకు ఈ స్కీమ్ని మేము గ్రౌండింగ్ చేసుకోవాలి, దీని మీద వ్యాపారం చేసుకోవాలని ఒకటే ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ దాదాపు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన నవ్య ఆంధ్రప్రదేశ్లో సుమారు 2 కోట్ల మంది కాపు సోదరులు ఉన్నారు. వీళ్ళందరిలో తీసుకుంటే సుమారు ఎట్లేదన్నా కానీ 25 లక్షల మంది, ఈ 25 నుంచి 30 లక్షల మంది ఈ కాపు లోన్స్ కోసం ఆన్లైన్లో అప్లికేషన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ ఇప్పుడు స్వయం ఉపాధి కింద చూసుకుంటే 40,000 మందికి మాత్రమే ఒక 1 ఇయర్కి ఇవ్వగలుగుతున్నారు. కానీ ఇక్కడ 25 లక్షల నుంచి 30 లక్షల మంది లోన్లు అప్లై చేసుకుంటే ఆన్లైన్లో వీళ్ళందరికీ ఒకేసారి ఇవ్వటం అనేది అసలు చాలా కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి ఈ 2014-15 గాను కొంతమందికి ఇచ్చారు, తర్వాత 15-16 గాను కొంతమందికి ఇచ్చారు. ఇప్పుడు 17-18 నెక్స్ట్ బడ్జెట్ ఇయర్లో కూడా ఇంకా ఇలా కొంతమంది ఇచ్చుకుంటూ పోతారు. అంతేగాని ఒకే ఇయర్లో ఇంతమందికి 25 లక్షల మందికి ఇవ్వాలి అనుకుంటే మటుకు అది కష్టమవుతుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మన కాపు సోదరులు లోన్లు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఎవరూ కూడా నిరాశపడవద్దు, మాకు ఈ సంవత్సరం రాలేదని చెప్పేసి. ఇది క్రమేపీ 1 by 1 గ్రౌండింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. దీనికైతే ఇబ్బంది ఏం లేదు. అందరూ కంగారు పడకుండా నిదానంగా వాళ్ళ స్కీమ్స్ని వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవే లోన్స్ ఆన్లైన్లో అప్లై చేసుకుని క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్కి. నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ గ్రౌండింగ్ చేయడానికి మీ ఏరియాల్లో ఉన్నటువంటి మండల అధికారులు కానీ, మరి ఎండిఓస్ కానీ, మరి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ప్రస్తుతానికి ఉన్న బీసీ కార్పొరేషన్ ఆఫీస్లో ఈడీ గారు కూడా మనందరికి ప్రతి జిల్లాలో బాగా సహకరించి కాపు సోదరులందరూ కూడా లోన్లు ఇవ్వడానికి వాళ్ళు కూడా చాలా సన్నిగ్ధంగా ముందుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎట్లయితే బ్రాహ్మణ కార్పొరేషను వేరే కార్పొరేషన్లో సపరేట్గా ఆఫీసులు పెట్టారు, మాకొక్కరికి బీసీ కార్పొరేషన్లో ఇచ్చారు, వాళ్ళకి బడ్డీని ఎక్కువైపోయిందని చెప్పేసి కాపు సోదరులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా మేము మా కాపు కార్పొరేషన్ చైర్మన్ ప్లస్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా దీని మీద పాజిటివ్గా స్పందించి ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాలో కూడా కాపు కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఎలా ఉందో అలాగే కాపు కార్పొరేషన్ ఆఫీస్ కూడా ప్రతి జిల్లాలో పెట్టాలని చెప్పేసి వాళ్ళు మొన్ననే వాళ్ళు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు, అవుట్ సోర్సింగ్ ఇచ్చారు. ప్రతి జిల్లాలో కూడా ఒక ఆఫీసు ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్న సిబ్బందిని ప్రతి ఒక్కరిని కూడా అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా కాపు కార్పొరేషన్ పనిచేయడానికి బాగా సిద్ధంగా ఉన్నారు. రాబోయే కాలంలో మున్ముందు కాలంలో ఇంకా మరింత అత్యంత వేగంగా ఈ కాపు కార్పొరేషన్ లోన్స్ కూడా గ్రౌండింగ్ జరుగుతాయి. తప్పకుండా ఇదంతా కూడా కాపు సోదరులు లోన్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా గమనించగలరని కోరుకుంటున్నాం. అంటే ఒక్కసారి ఇది ఆన్లైన్లో రిజిస్టర్ అయితే ఇక మళ్ళీ ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే లోన్స్ అదే వ్యక్తి అదే స్కీము క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు 2 కోట్ల మంది ఉన్నారన్నారు కదండి, వీటిల్లో మీకు దగ్గర డేటా సేకరించాక నిరుద్యోగులు ఉపాధి కోసం చూస్తున్నారండి విద్యార్థులు సుమారు దీనిలో నిరుద్యోగులు వచ్చేసి దాదాపు 10 లక్షల మంది దాదాపు ఉన్నారు. 10 లక్షల పైచిలికే ఉన్నారు. వీళ్ళు మళ్ళీ విద్యార్థులు వచ్చేసి సుమారు 5 లక్షల మంది దీని కింద స్కిల్ డెవలప్మెంట్ కింద కానీ, మరి విదేశీ విద్య కింద కానీ, మరి స్కాలర్షిప్లు పొందేవాళ్ళు కానీ సుమారు వీళ్ళు ఉన్నారు. తర్వాత 10 లక్షల మంది ఇప్పుడు వరకు సుమారు 25 నుంచి 30 లక్షల మంది నమోదు చేసుకున్నారు. అసలు అత్యధికంగా కాపు కార్పొరేషన్కి విపరీతమైన వచ్చిన అప్లికేషన్స్ వచ్చినాయి. వీళ్ళందరూ కూడా ఒకసారి ఇవ్వటం అనేది అసలు ఎవరి వల్ల కాదు, ఎన్ని కోట్లు ఇచ్చినా కాదు. అందువల్ల ఇది ఇబ్బంది లేకుండా ఒక 2-3 సంవత్సరాల్లో మొత్తం అంతా కూడా
క్రమబద్ధీకరణ జరిగి ప్రతి ఒక్కళ్ళకి మేలు జరిగి ప్రతి ఒక్కళ్ళు గ్రౌండింగ్ కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ సహకరిస్తుంది, జరుగుతున్నాయి. చాలామంది కూడా ఒక్కో ఇంట్లో విదేశీ విద్యకు ఒక ఇంట్లోనే 2 వెళ్ళారు పిల్లలు. మొన్న సీఎం గారు వాళ్ళ సీఎం గారి దగ్గరికి వచ్చి చాలా కళ్ళంట నీళ్లు పెట్టుకొని మా విలేజ్లో మా ఇంట్లో మా పిల్లాడు విదేశీ విద్య ద్వారా సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి విదేశీ విద్య కార్పొరేషన్ ద్వారా అమెరికా వెళ్ళి చదువుకుంటున్నాడంటే అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి చలవేలు అని చెప్పేసి కళ్ళంట నీళ్లు పెట్టుకొని వాళ్ళు ఆనందోత్సవాలతో చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి 10 లక్షల రూపాయలు కార్పొరేషన్ ఇస్తుంది. 10 లక్షలే కాకుండా వీళ్ళు ఏదైతే ఫ్లైట్ టికెట్ 80,000 అవుతుందో 80,000 కూడా కలిపి మొత్తం 10,80,000 రూపాయలు ఈ స్కీమ్ కింద వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇది గవర్నమెంట్ ఓకే శాంక్షన్ చేస్తుంది, కానీ బ్యాంకులు వాళ్ళకి దగ్గర మళ్ళా రకరకాల షూరిటీలని ఇవన్నీ అడుగుతాడు, అక్కడ బ్రేక్ పడిపోతుంది కదా. చిన్న స్కీమ్స్ కి పెద్ద అడగట్లేదండి. గ్రామీణ బ్యాంకులు కూడా సహకరిస్తున్నాయి. ఇప్పుడు 60,000 ఉన్న వాళ్ళకి పెద్ద అడగట్లేదు. తర్వాత ₹1,00,000 ఉన్న వాళ్ళకి కొద్దిగా అక్కడక్కడ అడుగుతున్నారు. వాళ్ళు లోకల్ గా వాళ్ళకి బ్యాంకుకి ఉన్నటువంటి అటాచ్మెంట్ ద్వారా వాళ్ళు ఇస్తున్నారు. ఇది కూడా మేము ఏం చేస్తున్నాం అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏ జిల్లా ఉంటే ఆ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్తో కోఆర్డినేషన్ అయి మా సంఘాల వాళ్ళు కానీ కాప్స్ సోదరులు కానీ ఇక్కడ చైర్మన్ గారు చదువుతో అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన ద్వారా లీడ్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడించి ఇక్కడ కోఆర్డినేట్ చేసుకొని ఆ లోన్స్ కూడా గ్రౌండ్ అయ్యే విధంగా కార్పొరేషన్ కృషి చేస్తుంది. ఇప్పుడు వరకు మీరు ఎన్ని డిస్పర్స్ అయినాయండి, ఎన్ని యూనిట్స్ గ్రౌండ్ అయినాయి, ఎన్ని యూనిట్స్ ఇదైనాయి ఈ కార్పొరేషన్ ద్వారా? ఇప్పుడు లాస్ట్ ఇయర్కి దాదాపు 3,500 ఈ స్వయం ఉపాధి కింద గుంటూరు జిల్లాలో నమోదయ్యే గ్రౌండింగ్ అయినాయండి. తర్వాత వివిధ జిల్లాల్లో ఒక చోట ఈస్ట్ గోదావరి అత్యధికంగా కాపులు ఉన్న చోట 11,000 దాదాపు 11,500 మందికి లోన్స్ ఇచ్చి గ్రౌండింగ్ చేశారు. ఎందుకంటే అక్కడ అత్యధికంగా పెట్టుకున్నారు, దానికి ప్రకారం అక్కడ వచ్చినాయి. కానీ ఇక్కడ కొంత అవేర్నెస్ లేక మన జిల్లాలో మటుకు తక్కువ పెట్టుకోవటం జరిగింది. అందులో కొంచెం లేట్ అవ్వటం, దాని మూలంగా సుమారు 3,500 మందికి మాత్రమే లాస్ట్ ఇయర్ 15-16 జరిగింది. ఇప్పుడు 16-17కి వచ్చేసి అత్యధికంగా మన రాష్ట్రంలో మన జిల్లానే ముందు ఉంటుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే అందరికి ఒక అవేర్నెస్ వచ్చింది, అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. విలేజ్కి ఎట్టలేదన్నా ఒక 11 నుంచి 20-25 దాదాపు లోన్స్ పెట్టుకుంటున్నారు ఒక విలేజ్కి. కాపు కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ఇప్పుడు ఈ కాపుల సంక్షేమానికి ఇది బాగా ఉపకరిస్తుందని చెప్పి మీరు సంతృప్తికరంగా ఉన్నారా? ఖచ్చితంగా అండి, అది దాంట్లో సందేహమే లేదు. మీరు చెప్పిన దానికి ఖచ్చితంగా మా కాపులకి కాపు కార్పొరేషన్ ద్వారా ఉపయోగం అనేది ఖచ్చితంగా ఉందండి. ముందున్న జీవన స్థితిగతులు మెరుగుపరచడం కానీ వీటిల్లో కానీ ఇది విజువల్ చేంజ్ మీకు కనబడుతుందా? ఇప్పుడు లబ్ధి పొందిన వాళ్ళందరికీ చేంజ్ ఉందండి ఖచ్చితంగాను. ఖచ్చితంగా దాంట్లో ఇప్పుడు అందరికి ఎట్ టైము రావడం కష్టం కాబట్టి లబ్ధి చెందిన వాళ్ళందరూ లబ్ధి వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటున్నారు, యూనిట్లు రన్ చేసుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు మహిళల్లో కూడాను టైలరింగ్లో కానీ లేకపోతే వాళ్ళ లంబర్ స్కీముల్లో రన్ చేసుకుంటున్నారు. దాని మహిళా ప్రాంగణం నుంచి వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నారు, తర్వాత వాళ్ళు యూనిట్ పెట్టడం డబ్బులు ఇస్తున్నారు. ఉపయోగించుకున్న ఎవరైనా వచ్చింది ఈ సంవత్సరం నుంచే దానికి సంబంధించి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టిన వాళ్ళందరికీ పూర్తి చేయాలనేది కాపు గారు చైర్మన్ గారు కానీ ఎండీ గారు కానీ మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. మీ ఈడీ ఆఫీస్లో మేము అఖిల భారత కాపు సమైక్యంలో మేము కూడా వర్కౌట్ చేస్తామండి. తర్వాత అండి ఇప్పుడు మన కాపులు ఏదైతే ఉన్నారో బీసీలో చేర్చమన్న దీర్ఘకాలంగా ఒక డిమాండ్ ఉంది. కాపులు బీసీలు జాబితాలో చేరిస్తే వచ్చే ప్రయోజనాలని ఇప్పుడు ఈ కాపు కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా కాంపెన్సేట్ చేసినట్టు అనుకోవచ్చా? అట్లా కాదండి, అట్లా అనుకోకూడదు. అంటే గవర్నమెంట్ అంటే ఏదైనా అల్టిమేట్ గా వాళ్ళ జీవన స్థితిగతులు పెరగటం అది జరుగుతుందండి, వస్తున్నాయి కదా. ఇప్పుడు ఎందుకంటే అదనంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలు ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి గవర్నమెంట్ ద్వారా ప్రజలకి కాపు సోదరులకి ఏదైతే చేయాలనుకున్నారో దానిలో భాగంగా ఎవ్రీ ఇయర్ 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇటువంటి స్కీములు పెట్టి వాళ్ళందరినీ ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళ జీవన ప్రమాణాన్ని మరింత మెరుగుపరిచే విధంగా
ఆయన కృషి చేస్తున్నారు. నెక్స్ట్ ఆయన ఇచ్చిన మరి వాగ్దానం ప్రకారమే మొన్న మంజునాథ కమిషన్ వేసి ప్రతి జిల్లాకి కూడా ప్రతి జిల్లాలో వివిధ మండలాలు కానీ హెడ్ క్వార్టర్స్ తిరిగి వాళ్ళంతా కూడా వాళ్ళు ఒక అభిప్రాయ సేకరణ, బహిరంగ అభిప్రాయ సేకరణ చేశారు. దానిలో భాగంగానే లాస్ట్ మంత్ మన గుంటూరులో కూడా జరిగింది. చాలా బాగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. మాకైతే పూర్తి నమ్మకం ఉంది, కాపులు ఎట్టి పరిస్థితుల్లో కూడా 2019 లోపు బీసీల్లో చేరుస్తారని, తద్వారా కాపులందరికీ కూడా విద్య కానీ మరి ఉద్యోగాలు కానీ మరి వివిధ రకాలైనటువంటి వాటిల్లో కానీ బీసీల్లో చేర్చినందుకు మా అందరికీ కూడా లబ్ధి చేరుతుంది. వీళ్ళందరూ కూడా మరింత మెరుగైన జీవన విధానంలో ముందుకు వెళ్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అంటే ఈ బీసీ జాబితాలో చేర్చడం వల్ల అదనంగా ఏంటంటే ఒక రిజర్వేషన్స్ ఉద్యోగాల్లో కానీ రాజకీయంగా కానీ ఇట్లా వస్తాయి అనేది. మిగతా రెస్ట్ ఆఫ్ దట్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆ ప్రయోజనాలన్నీ ఒకటండి. ఇంతకుముందు ఇప్పుడు మేమంతా ఓసీల్లో ఉన్నాం. ఓసీల్లో ఉన్నప్పుడు మొన్న ఉదాహరణ చూసుకుంటే 270 మార్కులు మరి ఓసీలకి వస్తే కానిస్టేబుల్ పోస్ట్ ఎలిజిబిలిటీ. అటువంటిది కేవలం 170 మార్కులు వస్తేనే బీసీల్లో కానీ ఎస్సీల్లో కానీ కొంతమందికి కానిస్టేబుల్ పోస్టులు కానీ ఎస్సీ పోస్టులు కానీ మరి మిగతా ఏపీపీఎస్సీ నుంచి వచ్చిన పోస్టులు కానీ వస్తున్నాయి. రేపొద్దున మేము కూడా ఈ రిజర్వేషన్ జాబితాలో చేరిస్తే మాకు కూడా ఇక్కడ సంవత్సరాలు 3-4 సంవత్సరాలు వయో పరిమితి సడలిస్తారు. ప్లస్ మార్కులు తక్కువ వచ్చినా కానీ మమ్మల్ని అందరినీ కూడా బీసీ కోటాల్లో ఉద్యోగాలకు అర్హులవుతారు. తద్వారా కాపు సోదరులందరూ కూడా మరింత ఉన్నతి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఇటువంటి బీసీ రిజర్వేషన్ ద్వారా మాకు అవుతుందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. అంటే రిజర్వేషన్కి 2019 కల్లా మీకు ఖచ్చితంగా అవుతుంది అని అంటున్నారు. అయితే కొన్ని బీసీ సంఘాల నుంచి కూడా చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి కదా. అంటే ఒకటండి, ఇక్కడ మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం. సీఎం గారు కూడా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే ఏదైతే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ కదిలీయకుండా కాపులకి సపరేట్గా ఎక్స్ట్రా రిజర్వేషన్ ఇవ్వాలనేదే ఆయన మెయిన్ ఉద్దేశం. కనుక మాకు కాపులకి రిజర్వేషన్ ఇస్తే బీసీలకి అన్యాయం జరుగుతుందనేది వాదన. కొంతమంది అపోహలు ఇతర పార్టీల వాళ్ళు, ఏదో ప్రతిపక్ష పార్టీల వాళ్ళు బురదల్లి ఈ కాపులకి ఏదైతే బీసీ రిజర్వేషన్ వస్తే వీళ్ళు ఎక్కడ స్టాండ్ అయిపోతారు అని చెప్పేసి, వీళ్ళైతే టీడీపీ గుండిపోతారేమో ఈ కాపులందరూ కూడా అని చెప్పి ఒక దురుద్దేశం. వీళ్ళందరూ కూడా కొంతమంది ఎక్కడైతే మంజునాథ కమిషన్ వాళ్ళు బహిరంగ సభ పెడుతున్నారో, వాళ్ళు బహిరంగ విచారణ పెడుతున్నారో అక్కడికి వచ్చేసి గొడవ చేయటం, బీసీల్లో కలిసిపోయి ఏదో మా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అక్కడ నానా గందరగోళం చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, వచ్చిన మంజునాథ కమిషన్ కూడా తెలుసు ఏం జరుగుతుందని. వాళ్ళు కూడా చాలా శుభోదయంతో దీన్ని పరిశీలించి బీసీలో చేస్తారనే నమ్మకం మాకైతే ఉందండి. తర్వాత ఈ కాపు కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు అడుగుతుంది మిమ్మల్ని అడుగుతుంది కాబట్టి అవి మొత్తం రిక్వైర్మెంట్ మీరు తీసుకోండి. డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేయాలి? ఎవరైతే చేయాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, తర్వాత ఆధార్ కార్డు. అసలు ముందు వాళ్ళు ఎప్పుడైతే వెబ్సైట్లోకి లాగిన్ అవుతారో అప్పుడు ఈ చిన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 50% సబ్సిడీ ఇచ్చే స్కీమ్స్, వాళ్ళు మన రేషన్ కార్డు మీద నెంబరు దానిలో ఎంటర్ చేస్తేనే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ వస్తుంది. ఆ ఫామ్లో ఉన్నటువంటి మినిమమ్ మనం ఉన్న క్వాలిఫికేషను, తర్వాత వీళ్ళు ఏ లోన్స్ పెట్టారనే దాన్ని బట్టి ఇవన్నీ పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది. హలో అవునండి, నమస్తే, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాజీపేట తెలుసు, చెప్పండి. మీ పేరండి? శ్రీరామూర్తి చేస్తున్నారా? అంటే పాప ఏంటండి ఎంఎస్ కోసం విదేశీ వెళ్తుంది, అక్కడ యుఎస్ కానీ చదువుతున్నారు. మీ పాప ఏం చదువుతుందండి? అంటే అట్లా కదండి, ఏదన్నా విదేశీ విద్య కింద అయితే మీకు 10 లక్షల రూపాయలు కాపు కార్పొరేషన్ ఇస్తుంది. అట్లా కాకుండా మీరు స్కాలర్షిప్ పెట్టుకోవాలనుకుంటే మీ పాప డిగ్రీ కాబట్టి ఎవ్రీ ఇయర్ 10,000 రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది.
స్కాలర్షిప్ రేపు మీకు మార్చిలో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మీకు వస్తుందండి. అది పేపర్లో అనౌన్స్మెంట్ వస్తుంది. అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మీరు చేసుకోవచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీరామూర్తి. అంటే అసలు ముందు ఎలిజిబిలిటీ, ఆ డాక్యుమెంట్స్, ఆ ప్రొసీజర్ చెప్పండి. అది ఎందుకంటే చాలా మందికి అది దాని గురించి అంటే ఏం లేదండి, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా మిగతా వాళ్ళు బిలో పావర్టీ కింద అంటే ఉన్న వాళ్ళు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంది. అసలు వీళ్ళు ఆ నెంబర్ దాన్ని ఎప్పుడైతే వెబ్సైట్లో పెడతారో వెబ్సైట్లో అప్లికేషన్ కూడా అప్పుడు ఓపెన్ అవుతుంది. దాన్ని బట్టి అప్పుడే మనం 1 by 1 అది అడుగుతూ ఉంటుంది ఏమి కావాలి రిక్వైర్మెంట్స్ అయినా మనం అప్ చేస్తే ఆటోమేటిక్గా ఓకే అవుతుంది. ఓకే అయిన తర్వాత మనకు ఎమ్మటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదంటే ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ ఈ అప్లికేషన్ ఏ స్థాయిలో ఉందో కూడా మన మొబైల్కి SMS వస్తుంది. ఓకే అండి. హలో, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ఏమైనా ఉంటే వీటికి ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవన్నీ పెడతారు కదా. వాటికి అంటే ఇవన్నీ ఆల్రెడీ స్టాట్యూటరీగా నోటిఫై అయ్యి ఉన్నాయి కాబట్టి పెడతారు. ఇప్పుడు ఈ కాపు కమ్యూనిటీ అనేది మనకి స్టాట్యూటరీగా నోటిఫై లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సర్టిఫికేట్ కూడా ఈజీగా కాపు, దీనికోసం కాపు అనే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ అని ఎక్కర్లేదు, అక్కడ ఉన్న ఎవరైతే ఆర్ఐ ఇచ్చినా కానీ సరిపోతుంది. ఎందుకంటే దీన్ని ఒక గ్రేడ్ తగ్గించేసి ఎంఆర్ఓ దగ్గరికి అందరూ వెళ్ళలేరు, తెచ్చుకోలేరు అనే దీనికోసం గవర్నమెంట్ సౌలభ్యం ఏం చేసిన ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆర్ఐ దీన్ని ధృవీకరించి సంతకం పెట్టేసి అతను సర్టిఫికేట్ ఇవ్వచ్చు. అది పనికొస్తుంది. లేదు అంటారా, మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. దాని మీద కుల ధృవీకరణ ఉంటుంది కాబట్టి. తర్వాత అండి, ఇప్పుడు వీటిలో ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు ఈ రిజెక్ట్ అయిన వాళ్ళు వెంటనే అప్లై చేసేసేయచ్చు. అప్లై చేసుకో అక్కర్లేదండి, రిజెక్ట్ అవ్వదు. అంటే కొంతమంది తెలియక అదే ఈ సంవత్సరం అప్లై చేసాం, ఈ సంవత్సరం లోన్ రాలేదు అని అంటున్నారు. కానీ ఇదే అప్లికేషన్ ఇది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అప్పట్లో వాళ్ళకి తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఇచ్చే అవకాశం ఉంది, మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ స్కాలర్షిప్లు ఇస్తున్నారు కదండి, వీటిలో అంటే ఏ కోర్సులకైనా ఇస్తారు? ప్రొఫెషనల్ కోర్సులకైనా ఓన్లీ, లేకపోతే ఎనీ కోర్స్? ఎనీ కోర్స్ అండి. అంటే ఎనీ కోర్స్ మన ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీ, స్కిల్ కోర్సెస్ కానీ, టెక్నికల్గా కానీ, ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి కానీ, ఏదైనా కానీ పీజీతో సహా ఏదైతే ఇంటర్మీడియట్ బిలో వాళ్ళకి 6,000 రూపీస్ పర్ ఇయర్ ఇస్తారండి. 10,000 రూపీస్ డిగ్రీ వాళ్ళకి, డిగ్రీ అబోవ్ వాళ్ళకి 10,000 ఇస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి సిఏ, సిపిటి ఎవరైతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారో గుంటూరులో కొన్ని విద్యా సంస్థలు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వటం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఫ్రీగా సిఏ, సిపిటి, ఐసిడబ్ల్యూ కోచింగ్ కూడా ఫ్రీగా చెప్తున్నారు. కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఉదాహరణకి టాలీ అకాడమీ వాళ్ళు ఇస్తున్నారు. తర్వాత కొన్ని సంస్థలు అకౌంటింగ్ ప్యాకేజెస్ కానీ, కంప్యూటర్ ప్యాకేజెస్, తర్వాత ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు వివిధ రకాల సాంకేతిక విద్యతో కూడుకున్నటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా 3 నెలలు వాళ్ళకి పూర్తిగా హాస్టల్ వసతి ప్లస్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇచ్చి 3,000 రూపాయలు ఎవ్రీ మంత్ స్టైఫండ్ ఇస్తున్నారు. అది చాలా బాగుంది. ఎక్కడెక్కడి నుంచి అయినా మన జిల్లా చుట్టుపక్కల నుంచి కూడా వచ్చేసి మన జిల్లా హెడ్ క్వార్టర్లో తీసుకోవచ్చు అనమాట. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడంటే కేవలం ఊరికే ఒక ఉపాధి కోసం ఒక సంస్థ ఇది వారిని పెట్టుకోవాలనే ఒక ఇది ఉంటుంది. కానీ దాన్ని ప్రొడక్ట్ కానీ మార్కెటింగ్ వీటి మీద అవగాహన కూడా ఉండదు. అవి కూడా వాళ్ళు కూడా ఇస్తారండి. ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఉదాహరణకి ఎస్ఎంఏ స్కీమ్ గ్రూప్ స్కీమ్ ఉంది. ఈ గ్రూప్ స్కీము ఎప్పుడైతే మీరు అప్లికేషన్ పెట్టుకుంటారో వీళ్ళందరినీ కూడా కొంతమందిని ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చి వాళ్ళందరికీ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ 3 రోజులు వరుసనే ఎవరైతే మినిమమ్ 3 సభ్యుల నుంచి 5 సభ్యులు ఒక స్కీమ్లో ఉన్నారు వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి వాళ్ళందరికీ కూడా పొద్దున్న నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా దీనిలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఎట్లా మనం మార్కెటింగ్ చేసుకోవాలి, ఎట్లా ప్రొడక్ట్ని మనం ప్రొడక్ట్ చేసుకోవాలి, బయట బ్యాంకుతో ఎలా లావాదేవీలు నడపాలి అనే విధంగా వాళ్ళందరికీ కూడా 3 రోజుల పాటు ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయండి. వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలో ఏమైనా సెలెక్ట్ చేసుకుంటారు.
లబ్ధిదారులందరితో కూడా మేము టచ్లోనే ఉన్నాం. వీళ్ళకి ఇచ్చేది సహాయం అనేది లోన్ రూపంలో ఇస్తారా? అంటే లోన్ కాదండి, పూర్తిగా కాపు కార్పొరేషన్ నుంచి వచ్చే వీళ్ళు మామూలుగా అబ్రాడ్ వెళ్ళి చదువుకునే వాళ్ళకి 10 నుంచి 20 లక్షలు ఖర్చు అవుతుందండి. వీళ్ళు వెళ్ళి లోన్ బ్యాంక్ లో పెట్టుకుంటున్నారు. కొంతమంది సొంతగానే వాళ్ళ డబ్బులతో కొంతమంది వెళ్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే పిల్లలు పేదవాళ్ళు ఉన్నారు, బిలో పవర్టీ నుంచి అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళు లోన్లు పెట్టుకొని వెళ్తున్నారు. వీళ్ళకి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒకసారి వీళ్ళకి తీసుకొచ్చి వీళ్ళు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ లో గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ అమౌంట్ 10 లక్షలు వేస్తుంది. వీళ్ళకి ఏదైతే గవర్నమెంట్ లో అప్పు ఉందో ఆ అప్పు క్లియర్ అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ వీళ్ళకి వెళ్ళిన ఛార్జెస్ ఎడ్యుకేషన్ లోని రీఎంబర్స్ చేస్తున్నారు. రీఎంబర్స్మెంట్ చేస్తారు. ఎడ్యుకేషన్ లో ఒక్కో దేశంలో ఒక రకం సార్. అమెరికా వాళ్ళు అయితే డైరెక్ట్ గా వాళ్ళు యూనివర్సిటీలో వాళ్ళ దాంట్లోనే ఏమంటున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా వ్యవస్థలకి ఆస్ట్రేలియా ముందు వాళ్ళు పే చేయాల్సినే I-20 లాంటి ఫామ్ ఇస్తున్నారు. ముందు అడ్వాన్స్ గా వాళ్ళకి పే చేయాలి. ఈ సంవత్సరం 1.5 years కి సంబంధించిన ఫీజులు కట్టమన్నారు. మనం ఆల్రెడీ 10 మంది పిల్లలు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు ఆల్రెడీ కట్టుకున్నారు. ఒక టర్మ్ ఫీజు కట్టినా కూడా 2వ టర్మ్ ఫీజు కూడా దాంట్లో సగం కట్టిందని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి లెటర్ పంపించారు. వాళ్ళు కట్టుకున్నారు. అట్లా వాళ్ళు కట్టిన వాళ్ళకి ఈ బ్యాంక్ అకౌంట్లో వేసి సబ్స్టిట్యూట్ చేస్తున్నారు సార్. అవును సార్. హలో, నమస్తే అండి.